అసలు థర్మల్ పవర్ ప్లాంట్లు దండగా కట్టనే కట్టద్దు అన్నాడు. థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు పేరిట ఆనాడు వద్దే వద్దన్నాడు. ఈరోజు అవే ముద్దంటున్నాడు. దాని పేరు మీద మరి దంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఆనాడు థర్మల్ పవర్ ప్లాంట్ దండగా అన్నాడు ప్రతిపక్ష నాయకుడిగా. ఇవాళ ముఖ్యమంత్రిగా ఏమంటుండు? థర్మల్ పవర్ ప్లాంట్లే ముద్దు అంటుండు. ఎట్లా మరి? ఆనాడు వద్దని ఎట్లా అన్నావు, ఇవాళ ముద్దని ఎట్లా అంటున్నావు? అంటే కమిషన్ల కక్కుర్తికి నిదర్శనం ఇవాళ మీరు కొత్తగా కడుతున్నటువంటి థర్మల్ పవర్ ప్లాంట్లు. ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, రేవంత్ రెడ్డి గారి సొంత ప్రయోజనాల కోసం, మీ కమిషన్ల కోసం నిర్మిస్తున్నటువంటి పవర్ ప్లాంట్లు. అసెంబ్లీలో ఒకరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. ఏమన్నాడంటే జూలై 29, 2024 జూలై 29, 2024 నాడు అసెంబ్లీలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఏమంటాడంటే, అరే మార్కెట్లో 5 రూపాయలకే కరెంట్ దొరుకుతుంది, మేము ఎన్టీపీసీ దగ్గర 8 రూపాయలకి 9 రూపాయలకి ఎందుకు కొనాలి, మేము కొనం, ఇదంతా దండగా అని మాట్లాడండి. ఆ విషయం ఎందుకు చర్చ వచ్చిందంటే, ఇందాక నేను చెప్పినట్టు రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ తెలంగాణ కోసమే కట్టింది ఎక్స్క్లూజివ్గా. ఆడ బోర్డు కూడా పెట్టిండ్రు. ఆడ బోర్డు కూడా ఎన్టీపీసీ అని పెట్టలే, తెలంగాణ థర్మల్ పవర్ స్టేషన్ అని ఎన్టీపీసీలో బోర్డు పెట్టి తెలంగాణ కోసం ప్రత్యేకంగా 4000 మెగావాట్ల ప్లాంట్ కట్టిండ్రు. అరే మేము రెడీ అయింది, మా పని స్టార్ట్ అయింది, పీపీఏ చేసుకోండి అంటే రేవంత్ రెడ్డి మాకు వద్దు థర్మల్ పవర్ ప్లాంట్ అన్నాడు. మాకు థర్మల్ పవర్ వద్దు, నువ్వు ఎన్టీపీసీలో 7 రూపాయలు 6 రూపాయలు అంటుండ్రు, మాకు 4 రూపాయలకే దొరుకుతుంది బయట అన్నాడు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఇవాళ మార్కెట్లో 5 రూపాయలు 5 రూపాయల 30 పైసలకు మాకు విద్యుత్ ఒప్పందాలు జరుగుతున్నాయి, విద్యుత్ దొరుకుతుంది అధ్యక్ష. వాళ్ళు ఈరోజు పని ప్రారంభిస్తే ఒక 6 సంవత్సరాలు 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష వాళ్ళ ప్రాజెక్టు పూర్తి కావడానికి. ఆ రోజుకు ఈ ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం లెక్కేస్తే 8 నుంచి 9 రూపాయలు పర్ యూనిట్ ఈరోజు ఒప్పందం చేస్తే పడుతుంది. ఇప్పుడు ఏమన్నారు ఎన్టీపీసీ వాళ్ళు 7 రూపాయలు అంటుండ్రు, కట్టుడు అయిపోయే వరకు ఇంకా పెరిగి 8 రూపాయలు అవుతుంది అంటుండ్రు. మరి రామగుండంలో మీరు ప్రతిపాదించిన పవర్ ప్లాంటు 800 మెగావాట్లకు 10,880 కోట్లు అవుతుందని నిన్న డిపిఆర్ క్యాబినెట్ ముందు పెట్టిండ్రు. 800 మెగావాట్లకు 10,880 రూపాయలు అవుతుందని పెట్టారు. ఒక యూనిట్కి ఎంత అవుతుంది అంటే 8 రూపాయలు ఖర్చు అవుతుందని పెట్టిండ్రు. ఒక యూనిట్కి 8 రూపాయలు అవుతుంది. ఈ 800 మెగావాట్లు కట్టడానికి 10,880 కోట్లు కావాలి అన్నారు. నిజం రేవంత్ రెడ్డి మాటల్లోనే ఇది పూర్తి కావాలంటే 5-6 ఏళ్ళు పడుతుంది కదా. 5-6 ఏళ్లలో ఈ 10,880 కోట్లు కాస్త పెరిగి 14-15 వేల కోట్లు అయింది కదా. ఇందాక నేను చెప్పిన ఎఫ్జీడీ కావచ్చు, అక్కడ ల్యాండ్ లేదు. ఇప్పుడు ఉన్నది 300 ఎకరాలు మాత్రమే ఉంది రామగుండం పాత ప్లాంట్. 800 పెట్టాలంటే ఇంకో 300 ఎకరాలు జాగ్ కొనాలి, ల్యాండ్ కొనాలి, ఎఫ్జీడీ పెట్టాలి. మీరు ఇంకో 5-6 ఏళ్ళు కట్టే వరకు ఈ 10,880 పోయి 15,000 కోట్ల రూపాయలు అవుతుంది. 15,000 కోట్లు అయితే ఒక యూనిట్ ఎంత అవుతుంది? 10 రూపాయలకు ఒక యూనిట్ కరెంట్ వస్తుంది. మరి 5 రూపాయలకే మార్కెట్లో దొరుకుతుందని అసెంబ్లీలో చెప్పినావు కదా రేవంత్ రెడ్డి. మరి 10 రూపాయలకు యూనిట్ చొప్పున రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ ఎందుకు పెడుతున్నావు? 5 రూపాయలకే దొరికేది నువ్వే చెప్పింది నిజమే అయితే, రేపు రామగుండం ప్లాంట్ పెట్టి విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే ఒక యూనిట్ కాస్ట్ 10 రూపాయలు అవుతుంది. డబుల్ ద కాస్ట్ పెట్టి ఎందుకు ప్లాంట్ పెడుతున్నావు? కమిషన్ల కోసమే కాదా? దీనికి సమాధానం చెప్పు. ఇప్పుడు మెగావాట్ కాస్ట్ ఎక్కువే, పర్ మెగావాట్ చూస్తే ఎక్కువే, మన ఎన్టీపీసీ కంటే ఎక్కువ. యూనిట్ కాస్ట్ ఉత్పత్తి కాస్ట్ చూస్తే ఎక్కువే. మరి ఎందుకు పోతున్నట్టు? కేవలం కమిషన్ల కోసమే కదా. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోతే ఏమన్నాడు? అరే అప్పుల కోసం పోతే చెప్పులు ఎత్తుకపోయటం లెక్క చూస్తున్నారు అన్నాడు. లేదు, మొన్న కాలేజీలో ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు స్కాలర్షిప్లు డబ్బులు ఇవ్వండి, మాకు ఇబ్బంది అవుతుంది అంటే నన్ను కోసుక తింటారా అన్నాడు. రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉద్యోగస్తులు మా టీఏడిఏలు పెన్షన్ బెనిఫిట్లు ఇవ్వండి అంటే నన్ను ఏం చేసుకుంటారో చేసుకొని ముక్కలు చేసుకొని తింటారా అని వాళ్ళ ముందే మాట్లాడిండు. మరి నేను అడుగుతున్నా ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని, ఇప్పుడు నువ్వు 3 ప్లాంట్లు పెడతా అంటున్నావు, పాల్వంచ, రామగుండం, మక్తల్, 3 × 800 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెడతా అంటున్నావు. 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెట్టాలంటే 50,000 కోట్లు కావాలి.
50,000 కోట్లలో 40,000 కోట్లు అప్పు కావాలి, 10,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మన వాటా పెట్టాలి 20-25%. మరి ఆడికెళ్ళి తెస్తావు? ఎస్సీ ఎస్టీ బీసీలకు స్కాలర్షిప్లు ఇవ్వమంటే కోసుక తింటారాంటివి, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్ ఇవ్వమంటే నన్ను ముక్కలు చేసుకొని తినుండ్రు అనబడితివి, అవ్వాతాతలకు 4,000 పింఛన్ ఇవ్వమంటే పైసలు లేవంటివి. మరి ఇప్పుడు నువ్వు ఈ పవర్ ప్లాంట్ ఈ 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెట్టాలంటే 50,000 కోట్లు కావాలి, 40,000 కోట్లు అప్పేడికెళ్ళి తెస్తావు? నువ్వే చెప్తావు అప్పులు అడిగి నీకు పోతే చెప్పులు ఎత్తుకపోయడం లెక్క నన్ను చూస్తున్నా. మరి నీకు ఎవడు ఇవ్వాలి 40,000 కోట్ల అప్పు? నేను చెప్పులు ఎత్తుకపోయడం లెక్కనే చూడబడితే అది నువ్వే చెప్తావు, నేను చెప్తలేను. మరి ఈ చెప్పులు ఎత్తుకపోయటానికి 40,000 కోట్లు అప్పు ఓడిస్తాడు? మరి కోసుకత్తిని మనకి 10,000 కోట్లు పెట్టుబడి ఆడికెళ్ళి తెస్తావు? ఇక్కడ పాయింట్ ఏంటంటే, క్రక్స్ ఏంటంటే, రూపాయి అప్పు లేకుండా రూపాయి పెట్టుబడి లేకుండా ఎన్టీపీసీ 2,400 మెగావాట్ల కరెంటు నేను తయారు చేసిన తక్కువ ధరకిస్తా, నాతో పీపీఏ చేసుకోండి అని 3 ఉత్తరాలు రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఎన్టీపీసీ సీఎండీ స్వయంగా హైదరాబాద్కి వచ్చి ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేసిండు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని రిక్వెస్ట్ చేసిండు. ఇది మీ రాష్ట్రం యొక్క హక్కు, రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా మీకోసమే ఈ 4,000 మెగావాట్ల ప్లాంట్ కట్టాము. గతంలో 1,600 ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నది, ఈ 2,400 మీకు సప్లై చేస్తాము అని చెప్పినారు. ఆ సప్లై కూడా ఇది తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రిపోర్ట్ ఇది. ఇందులో అప్పుడు మనం ఫేజ్ 1 1,600 తీసుకుంటే ఫేజ్ 1 ₹4.88 నుంచి 5.98కి ఒక యూనిట్ చొప్పున మొదటి 1,600 అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్నది. సెకండ్ ప్రపోజల్ కూడా ఇందులో ఏం రాసిందంటే ₹4.12 కాడికి 2,400 మెగావాట్లు ఎన్టీపీసీ ప్రతిపాదన ఉంది అని స్టేట్ రెగ్యులేటరీ కమిషనే చెప్పింది. అంటే ₹4.12 యూనిట్ వస్తుంది నీకు. ఒకటి, నీకు 50,000 కోట్ల పెట్టుబడి అవసరం లేదు. 2, రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పులు ఉండవు. 10,000 కోట్ల రూపాయలు జెన్కో కానీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. రూపాయి పెట్టుబడి లేకుండా ₹4.12 ఎన్టీపీసీ కరెంట్ ఇస్తానంగా లేదు నాకు వద్దు, నేను 40,000 కోట్ల అప్పు తెస్తా, 10,000 కోట్ల పెట్టుబడి పెడతా, ₹9 ₹10 యూనిట్ కరెంట్ ఉత్పత్తి చేస్తా అంటే ఎవరి కోసం? నీ కమిషన్ల కోసం కాదా? ఈజ్ ఇట్ నాట్ క్లియర్? అరే ₹4.12 రూపాయి పెట్టుబడి లేదు, ఖర్చు లేదు, అప్పు లేదు, మిత్తి లేదు, నేను మీకు డెలివరీ చేస్తా కరెంటు అని ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా మీ తెచ్చి అప్పజెప్తా, నీ చేతికిస్తా అంటే వద్దు 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 వద్దు, నీ వద్దు, నీ తక్కువ ధర వద్దు, నేను ₹4 వద్దు, నేను ₹10 తయారు చేసుకుంటా అంటివి. అరే రూపాయి అప్పు లేదు, పెట్టుబడి లేదు, మిత్తి లేదంటే లేలే నేను అప్పు తెస్తా, మిత్తి కడతా, నా కమిషన్లు వస్తాయని పడుతుంది. నువ్వు ఇది స్కామ్ కాకపోతే ఏమంటారు? ఎందుకు ఎన్టీపీసీది వద్దంటున్నావు? ఎందుకు అప్పులు తెచ్చి ఇవాళ పవర్ ప్లాంట్ ముద్దంటున్నావో ఇవాళ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అంటే ఎన్టీపీసీని తిరస్కరించిన వెనుక ఉన్న మతలబేంది? ఇవాళ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పు. నువ్వే కదా అసెంబ్లీలో చెప్పినావు ₹4 ₹5 దొరుకుతుంది కనుక నాకు ఎన్టీపీసీ వద్దన్నావు. మరి ఇలా ₹10 యూనిట్ ఎందుకు తయారు చేస్తున్నావు? ఇంకా జోక్ ఏంటంటే, ఆ రోజు యాదాద్రి మేము కడుతుంటే ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెగరెచ్చిపోయిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీకు గుర్తుందో లేదో కానీ అసలు దామర్చెర్లలో మీరు పవర్ ప్లాంట్ ఎందుకు పెడుతుండ్రు? ఇక్కడ బొగ్గున్నదా? అసలు ఈ దేశవ్యాప్తంగా థర్మల్ పవర్ ప్లాంట్లన్నీ కూడా పెడతలేరు, రద్దు చేస్తున్నారు. ఇక్కడ కాలుష్యం వస్తుంది, మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే దీన్ని మూసేస్తా, తాళమేస్తా అన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఇంత అన్యాయమైన ప్రాజెక్టు మా నెత్తిలో పెట్టి మాకు అన్యాయం చేస్తుంది మా జిల్లా. అదే నా బాధన. మా పార్టీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దీని మీద తప్పకుండా రేపొద్దున లీగల్గా పోతాం. దీని మీద ఇప్పటికీ రోజు చర్చలు నడుస్తున్నాయి ఆల్ ఇండియాలో కానీ వరల్డ్ వైడ్లో. థర్మల్ ప్లాంట్, నో మోర్ థర్మల్ ప్లాంట్స్ అని. అదే నా స్టాండ్. పార్టీ కూడా ఒప్పిస్తుంది నా స్టాండ్. యాదాద్రి థర్మల్ స్టేషన్లోని 800 మెగావాట్ల కెపాసిటీ గల యూనిట్ 2ని జాతికి అంకితం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. థర్మల్ స్టేషన్లోని పైలాన్ను ఆవిష్కరించారు. యూనిట్ 2 దగ్గర పూజలు నిర్వహించారు. నల్గొండ జిల్లా దామరచెర్లలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లోని మొదటి యూనిట్ను జాతికి అంకితం చేశారు డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, అడ్లూరి. 800 మెగావాట్ల విద్యుతుత్పత్తి సామర్థ్యం కలిగిన మొదటి యూనిట్ను జాతికి అంకితమిచ్చారు. ఎంత జోక్ ఉంది. ఆ రోజు ఏం మాట్లాడిండు?
నో మోర్ థర్మల్ పవర్ ప్లాంట్స్, వరల్డ్ వైడ్ థర్మల్ పవర్ ప్లాంట్లే వద్దంటున్నారు. మా పార్టీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము వచ్చినాక దీన్ని మూసేస్తా అన్నాడు. ఇప్పుడేం చేసిండు? అధికారంలో రాగానే 7th డిసెంబర్ నాడు రేవంత్ రెడ్డి ఎంబడబోయిండు. మొదటి యూనిట్ ప్రారంభోత్సవానికి రిబ్బన్ కత్తిరించిండు, కొబ్బరికాయ కొట్టిండు. 1 ఆగస్టు 2025 నాడు 2వ యూనిట్కు పోయిండు, రిబ్బన్లు కత్తిరించిండు. ఇప్పుడు నిన్న క్యాబినెట్లో కూర్చున్నాడు. మరి నో మోర్ థర్మల్ పవర్ ప్లాంట్స్, అసలు దీనివల్ల కాలుష్యం వస్తుంది, కట్టనే కట్టొద్దని ఆనాడు మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి నిన్న క్యాబినెట్లో 3 థర్మల్ పవర్ ప్లాంట్లు పెట్టాలని నిర్ణయం తీసుకుంటే ఎందుకు పెదవులు మూసుకున్నావు మిస్టర్ వెంకటరెడ్డి? కమిషన్ల కోసమా, వాటాల కోసమా? ఎందుకు పెదవులు మూసుకున్నావు? సమాధానం చెప్పు. థర్మల్ పవర్ ప్లాంట్ కట్టనే కట్టొద్దన్నావు కదా, మేము రాగానే దాన్ని మూసేస్తా అన్నావు, మూయలేదు, సిగ్గు లేకుండా పోయినావు, వాటిని ఇనాగ్రేషన్లు చేసినావు, 2 ఇనాగ్రేషన్లు చేసినావు. మరి ఇప్పుడు మళ్ళీ నిన్న కొత్తగా 3 కడతామంటే నువ్వు దాన్ని ఆపాల్సిన బాధ్యత నీకు లేదా? అంటే ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలోకి రాగానే అన్నీ మారిపోతాయా? ఎందుకు ఈ మౌనం? ఎందుకు ఈ మార్పు? వాటాల కోసమా, కమిషన్ల కోసమా? ప్రజలకు సమాధానం చెప్పు. ఇవాళ ఎన్టీపీసీ ₹4.12 కరెంట్ ఇస్తా అంటే నువ్వు ₹9, ₹10 తయారు చేసే రామగుండం ఎందుకు కడుతున్నావు? అప్పులు ఎందుకు తెస్తున్నావు? రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి ఎందుకు పెడుతున్నావు? ఒకవైపు డబ్బులకు ఇబ్బంది ఉందంటావు, పిల్లల ఫీజులు ఆపుతావు, కమిషన్ల కోసం మాత్రం పైసలు పెడతావా? ఇప్పుడు అన్నీ అంతే కదా. పైసలు లేవంటాడు, కాళేశ్వరం ప్రాజెక్టుకి వెళ్ళి హైదరాబాద్కు 10,000 కోట్లతో టెండర్ పిలిచిండు. పైసలు లేవంటాడు, 1,00,000 కోట్లతో మూసీ కడతా అంటాడు. పైసలు లేవంటాడు, 1,00,000 కోట్లతో మళ్ళా ఫ్యూచర్ సిటీ కడతా అంటాడు. ఇవన్నీ కూడా ఇవాళ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నావు. ఇవాళ ఎన్టీపీసీ కంటే మీరు కట్టే థర్మల్ పవర్ ప్లాంట్ ధర 2 ఇంతలు ఎక్కువ. అది ₹4 నుంచి ₹5 లోపల వస్తే మీరు కట్టే థర్మల్ పవర్ ప్లాంట్ ₹9 నుంచి ₹10 అవుతుంది. ఇక్కడ ₹1 పెట్టుబడి అవసరం లేదు ఎన్టీపీసీ దగ్గర. అప్పులు లేవు, మిత్తీలు లేవు, రాష్ట్ర ప్రభుత్వ వాటా లేదు. మీరు కడితే అప్పులు, మిత్తీలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వాటాలు కట్టాలి. ఇవన్నీ ఏ ఇబ్బందులు లేకుండా ఉండంగా కూడా మీరు పోవడం వెనుక ఉన్న మతలబ్ ఏందనేదే మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ప్లాంట్ కట్టాలంటే 80% అప్పు తెస్తా అంటుండు, 20% అయితే జెన్కో పెట్టాలి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. ఏటికెళ్ళి తెస్తారు మీరు? ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక రెన్యూవబుల్ ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఇది ఇవాళ తెలంగాణ స్టేట్ పవర్ పాలసీ. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అసెంబ్లీలో 2 పాలసీలు పెట్టారు. ఒకటి వాటర్ పాలసీ అని, ఇరిగేషన్ పాలసీ అని, ఒకటి పవర్ పాలసీ అని అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్. ఇది నా సొంతం కాదు. ఈ డాక్యుమెంట్లో కూడా వాళ్ళే రాసిండ్రు. ఇక్కడ ఏం రాసిండ్రు అంటే పేజ్ 6లో వాళ్ళు రాసిన డాక్యుమెంట్లో పేజ్ 6 పారాగ్రాఫ్ నంబర్ 2, రిడక్షన్ ఆఫ్ టెక్నికల్ మినిమమ్ ఆఫ్ ఆల్ థర్మల్ పవర్ స్టేషన్స్ ఫ్రమ్ కరెంట్ 60% ఆఫ్ కెపాసిటీ టు 55% by 2024 and 40% by 2026. ఇప్పుడున్న థర్మల్ పవర్ స్టేషన్స్ను ఉత్పత్తిని 2026 నాటికి 40% తగ్గిస్తాము. ఇది మీ పాలసీ, నాది కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ విధాన పత్రం. విద్యుత్తు మీద మీరే చెప్పినారు థర్మల్ పవర్ ఉత్పత్తిని తగ్గిస్తాము. 2024 ఎండింగ్కు 55%, 2026 ఎండింగ్కు 40% థర్మల్ ఉత్పత్తిని తగ్గిస్తాము అన్నారు. తగ్గిస్తామని ఒకవైపు చెప్పి ఇప్పుడు మేము 2,400 మెగావాట్ల థర్మల్ ఉత్పత్తి కేంద్రాలు కొత్తగా పెడతాము అంటే ఈజ్ ఇట్ నాట్ డ్యూయల్ పాలసీ? ఇంకొక వైపు ఇది తెలంగాణ గ్రీన్ పాలసీ. ఇది రేవంత్ రెడ్డి గారు తెచ్చిన పాలసీయే. ఈ పాలసీలో కూడా ఏం చెప్పిండ్రు స్పష్టంగా? ఈ రేవంత్ రెడ్డి గారి పాలసీ ఇది. ఆయన ఫోటోలు పెట్టుకొని మరీ విడుదల చేసిండు, ఆయన్నే విడుదల చేసిండు. ఇందులో ఏం చెప్తారంటే, in line with nation's pledge to ensure 50% of the nation's cumulative electric power installed capacity comes from non-fossil fuel-based energy resources by 2020. Telangana is poised to achieve an addition of 20,000 megawatts of renewable energy and storage capacity by 2030. అంటే 50% నాన్ థర్మల్ అంటే మన గ్రీన్ ఎనర్జీని మేము వాడతాము. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం
లో వాడేటువంటి విద్యుత్తులో రాష్ట్ర ప్రభుత్వం ఉత్పత్తి చేసే విద్యుత్తులో 50% గ్రీన్ ఎనర్జీ తెస్తాము అని చెప్పి ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క గ్రీన్ ఎనర్జీ పాలసీ. ఇది అది అసెంబ్లీలో పెట్టినారు. ఇది పబ్లిక్ డాక్యుమెంట్ కింద సెక్రటరియట్ నుంచి ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు. 50% గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని చెప్పిన మీరు గ్రీన్ ఎనర్జీని పక్కన పెట్టి 2400 మెగావాట్ల థర్మల్ ఉత్పత్తి ఎందుకు చేస్తున్నారు? కమిషన్ల కోసం కాదా? కమిషన్ల కోసమే కదా ఇది. వాట్ ఈస్ ద ఆన్సర్? అసెంబ్లీలో పెట్టిన విధాన పత్రము పట్టించుకోరు, మీరు తెచ్చిన గ్రీన్ పాలసీని పట్టించుకోరు. ఎన్టీపీసీ 3 ఉత్తరాలు రాసి ఇది మీకోసమే పెట్టినము, ₹1 పెట్టుబడి వద్దు, మిత్తి లేదు,